ఇకపోతే ఆరోది రామోజీ ఫిలిం సిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్గా గిన్నిస్ రికార్డు సాధించిన ఈ ప్రదేశం సినిమా నిర్మాణ ప్రక్రియను చూడడానికి, అమ్యూజ్మెంట్ పార్క్ను ఆస్వాదించడానికి అద్భుతమైన ప్రదేశం. టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు 1150 రూపాయల నుండి ఇకపై ప్యాకేజీలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే 7వది చోమాహల్కా ప్యాలెస్. నిజాంల యొక్క అధికారిక నివాసంగా ఉన్న ఈ ప్యాలెస్ పర్షియన్, ఇండో సర్సెనిక్ శైలిలో నిర్మించబడింది. లగ్జరీ కార్ల సేకరణ, వింటేజ్ ఫర్నిచర్ ఇక్కడ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ టైమింగ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ శుక్రవారం హాలిడేగా ప్రకటించారు. ఎంట్రీ ఫీజు వచ్చి భారతీయులకు 50 రూపాయల నుంచి విదేశీయులకు 200 రూపాయల వరకు ఉంటుంది. ఇకపోతే 8వది నెహ్రూ జూలాజికల్ పార్క్. ఆసియాలోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలో ఒకటైన ఈ పార్క్లో 150కి పైగా జాతులు, జంతువులు, పక్షులు ఉన్నాయి. సఫారీ రైడ్లు పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ టైమింగ్స్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు పెద్దలకు 50 రూపాయలు ఉంటుంది, పిల్లలకు 30 రూపాయల వరకు ఉంటుంది. ఇకపోతే 9వది లుంబిని పార్క్. హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ పార్క్ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో బోటింగ్కు ప్రసిద్ధి. కుటుంబంతో సాయంత్రం గడపడానికి ఉత్తమ ప్రదేశం. టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజు పెద్దలకు 10 రూపాయలు ఉంటుంది, పిల్లలకు 5 రూపాయల వరకు ఉంటుంది. ఇకపోతే 10వది పలక్నామా ప్యాలెస్. 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్యాలెస్ నిజాంల లగ్జరీ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. ఇటాలియన్ మార్బుల్తో నిర్మితమైన ఈ ప్యాలెస్ ఇప్పుడు తాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటల్గా మారింది. గైడెడ్ టూర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టైమింగ్స్ టూర్ల కోసం ముందుగా బుక్ చేయాలి. ఎంట్రీ ఫీజు టూర్కు 2000 రూపాయల నుండి ధరలు మారుతూ ఉంటాయి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.